మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన తనకంటూ ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి నటి రేణు దేశాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత పవన్ కళ్యాణ్ రష్యన్కి చెందినటువంటి మరొక యువతిని పెళ్లి చేసుకోవడంతో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది. ఇలా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈమె ఒంటరిగా ఉంటూ పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ పలు సందర్భాలలో తన ప్రేమ గురించి ఎన్నో విషయాల్ని పంచుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రేమ పెళ్లిలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూసాము. ఈ క్రమంలోనే తన ప్రేమ గురించి రేణు దేశాయ్ గతంలో చేసినటువంటి కామెంట్కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలు నటిస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ బద్రీ సినిమాకు ఎంపికయ్యారు. ఇలా కొత్త దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారని తెలిసి ఆడిషన్ కోసం రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను. అక్కడ నేను కూర్చుని ఉండగా అప్పుడే పూరి జగన్నాథ్ అక్కడికి వచ్చారు. ఆయనతో పాటు పెద్ద హడావిడి కనిపించింది. అప్పుడే హీరో వస్తున్నాడని అనుకున్నాను. అదే పవన్ కళ్యాణ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా వచ్చి కూర్చున్నారు. అలా ఆయన సింప్లిసిటీ చూసి తాను చాలా ఫిదా అయ్యానని, మొదటి చూపులోనే తాను పడిపోయాను అంటూ రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభంజనం సృష్టించింది. పవన్తో సహా గాజు గ్లాస్ మీద పోటీ చేసిన మొత్తం 21 మంది అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అలాగే 2 ఎంపీ సీట్లను కూడా జనసేన కైవసం చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా పవన్కు అభినందనలు వెల్లువెత్తాయి. ఇక సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, మహేష్ బాబు, రవితేజ తదితరులు పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. రేణు దేశాయ్ కూడా పవన్కు అభినందనలు తెలిపింది. పవన్ కళ్యాణ్ విజయంతో ఆద్య, అఖిరాలు చాలా సంతోషంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ తీర్పుతో ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను అంటూ మాజీ భర్త విజయాన్ని స్వాగతించింది రేణు దేశాయ్. ఇక పవన్ జర్నీని పురస్కరించుకొని ఆయన కుమారుడు అఖిరానందన్ ఒక స్పెషల్ వీడియో చేశాడు. ఖుషి నుంచి భీమ్లా నాయక్ వరకు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్, ఇంటెన్స్ సీన్స్ అన్నిటినీ కలిపి వీడియోను ఎడిట్ చేసి రూపొందించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ రచ్చ చేసింది. అఖిరానందన్ ఎడిట్ చేసిన వీడియో అభిమానులకు గూస్ బంప్స్ కూడా తెప్పించింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా పిల్లల కోసం అప్పుడప్పుడు వారి వద్దకు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక్కొక్క సమయంలో రేణు దేశాయ్ పిల్లల కోసం మేము స్నేహితులుగా కొనసాగుతున్నాం అని చెప్పిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ను అఖీరా, ఆద్య మొదటిసారి కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారో తెలిపింది. పవన్కు అఖీరా, ఆద్య అంటే చాలా ఇష్టమట. అఖీరా, పవన్ తెలుగులో మాట్లాడుకుంటారు. వారు మొదటిసారి కలిసినప్పుడు కూడా హెల్త్, ఫిలాసఫీ, లైఫ్ గురించి మాట్లాడుకున్నారట. ఇక ఆద్య మాత్రం పవన్కు చాలా కండిషన్స్ పెడుతుందట. తనతో మరాఠీలోనే మాట్లాడాలని తెలపడంతో పవన్ కళ్యాణ్ ఆద్య కోసం మరాఠీ కూడా నేర్చుకున్నారట. ఇక అఖీరా, పవన్ కళ్యాణ్ మధ్య ఎప్పుడూ సినిమా ప్రస్తావన రాదు. ఎప్పుడూ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారట. ఇక ఆద్య మాత్రం చాలా కమాండింగ్గా ఉంటుందట. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు కలుస్తావు, మమ్మల్ని చూడాలని లేదా, నువ్వు వెంటనే రావాలని గట్టిగా మాట్లాడుతుంది. అఖీరా అలా కాదు అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక పూణేకు చెందిన రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రీ సినిమాతో తొలిసారిగా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలో మరోసారి పవన్ పక్కన నటించింది. అప్పటికే పవన్కు పెళ్ళైన భార్యకు దూరంగా ఉండడంతో పవన్, రేణు దేశాయ్లు కలిసి సహజీవనం చేశారు. 2018లో పవన్ రేణును వివాహం చేసుకున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే వీరి కొడుకు అఖీరా సమక్షంలో వీరి పెళ్లి జరగడం. ఈ దంపతులకు అఖీరా, ఆద్య అనే 2 పిల్లలు ఉన్నారు. బద్రీ సినిమా ముందు రేణు దేశాయ్ ఎవరో కూడా ఈ సినిమా లోకానికి తెలియదు. అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకుల ఉదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలా పవన్ కళ్యాణ్ జీవితంలోకి రెండో భారీగా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ను ప్రేమించింది. ఇక ఆ కారణం చేతనే తనకు ఆల్రెడీ పెళ్ళైన విషయం కూడా తెలిసి ఆమె పవన్ కళ్యాణ్తో సహజీవనం చేసి మరీ పెళ్లి చేసుకుంది. అయితే వీరి వైవాహిక బంధం కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు.
పవన్ తీన్మా సినిమాలో నటించిన రష్యాకు చెందిన అన్నతో వివాహం చేసుకోవడంతో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ బంధం ముగిసింది. ఇక 2003లో జానీ సినిమా తర్వాత సినిమాల్లో కనిపించింది లేదు రేణు. 2012లో పవన్తో విడాకుల తర్వాత పిల్లల బాధ్యతలో ఇంటికే పరిమితమయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వర సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. అయితే ఓ ఇంటర్వ్యూలో రేణు మాట్లాడుతూ అబ్బాయి పుడతాడని ఎక్స్పెక్ట్ చేస్తే తను పుట్టినందుకు తన తల్లిదండ్రులు చాలా డిసప్పాయింట్ అయ్యారని రేణు అన్నారు. 3 రోజుల వరకు తండ్రి తన ముఖం కూడా చూడలేదని రేణుకి తల్లి చెప్పారట. ఆడపిల్ల పుట్టిందని చంపేసిన వారు ఉన్నారు, కానీ తన తల్లిదండ్రులు చదువుకున్నవారు కాబట్టి తనను చంపలేదని చెప్తూ రేణు ఎమోషనల్ అయ్యారు. తల్లి లేని వారి కంటే కూడా తల్లి ఉండి ఆ ప్రేమను పంచకపోవడం నరకమని, తన తల్లిదండ్రుల ప్రేమ కోసం తను పరితపించానని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది తన జీవితంలో డైవర్స్ చాలా బ్యాడ్ పీరియడ్గా అనుకుంటారని, నిజానికి తన పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణకు నోచుకొని బిడ్డగా పెరిగిన సమయమే తన బ్యాడ్ పీరియడ్ అన్నారు రేణు దేశాయ్. తనను పనివాళ్లు పెంచారని చెప్పుకొచ్చారు. తనకు పవన్తో విడాకులైన తర్వాత వేరొకరితో ఎంగేజ్మెంట్ అయినా తనలాంటి పరిస్థితి తన పిల్లలకు ఎదురు కాకూడదనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. తనకు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టమని, 2-3 ఏళ్లలో పిల్లలు పూర్తిగా సెట్ అవుతారని, తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని రేణు దేశాయ్ తెలియజేశారు. అకీరా సినిమాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని, వస్తే తప్పకుండా గ్రాండ్గా అనౌన్స్ చేస్తారని రేణు చెప్పారు. ఇక మరో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటానంటూ రేణు దేశాయ్ కుండ బద్దలు కొట్టడం విశేషం.